హాయ్, మీ షేర్ కావాలి. ఈరోజు మీ ముందుకు ఒక కొత్త ప్రోడక్ట్తో వచ్చాను. సో ఈ ప్రోడక్ట్ కంపెనీ పేరు వచ్చేసి విక్టర్స్ లైఫ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇదిగోండి. సో మామూలుగా దీని పేరు వచ్చేసి కోర్ వరాకి జ్యూస్. సో ఈ కోర్ వరాకి జ్యూస్ వలన ఉపయోగాలు ఏంటి, ఈ కోర్ వరాకి జ్యూస్ ఎందుకు ఉపయోగిస్తారు అంటే, మామూలుగా ఒక మనిషికి ఎన్ని రకాల జబ్బులు వస్తాయో అన్ని రకాల జబ్బులకి జ్యూస్ రూపంలో తయారు చేశారు ఈ కంపెనీ వాళ్ళు. సో మామూలుగా మనం టాబ్లెట్స్ అవి వేసుకుంటే అవి కరిగి అవి పనిచేసేలాగే చాలా టైం పడుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనకి అన్ని రకాల పండ్లతో గుజ్జు తీసి వాటి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి జ్యూస్ని తయారు చేశారు. సో మనిషికి ఏ ప్రాబ్లం ఉన్నా ఇది తగ్గిపోతుంది. సో ఈ ప్రోడక్ట్ కావాల్సిన వాళ్ళు నా ఫోన్ నెంబర్ 9949657596. అట్లాగే దీంట్లో కలిపే ఇంగ్రీడియంట్స్ కూడా మీకు తెలిసే ఉంటుంది. ఇదిగోండి, మామూలుగా సీ బక్తులను, అలాగే యాపిల్ స్ట్రాబెర్రీ, జామున్, ప్లమ్, పొమగ్రనేట్, రెడ్ గ్రేప్, అలాగే బ్లూబెర్రీ, క్రాన్బెర్రీ, అలాగే గ్రేప్స్, ఇట్లా అన్ని ప్రతి ఒక్కటి దీన్ని తయారు చేశారు. సో ఇది ప్రోడక్ట్ వాడిన వాళ్ళు వాళ్ళ యొక్క మాటల్లో ఎలా పనిచేస్తుందని చెప్పి మీరే వినండి. థ్యాంక్ యూ. మేడం గారు, మీకు మేము కోరి వరకు ప్రోడక్ట్ ఇచ్చాం కదా, అది ఎలా పనిచేస్తుంది, ఏంది, ఏ విధంగా ఉంది, మీకు ప్రాబ్లమ్స్ ఏదో అని చెప్పారు కదా, అది వాడిన తర్వాత మీకు ఎలా ఉంది ఏంటి? సార్, నాకు ఫస్ట్ టైము గ్యాస్ ట్రబుల్ అనేది చాలా ఎక్కువగా ఉండింది. నేను ట్యాబ్లెట్స్ అవి మా అబ్బాయి దగ్గర తెప్పించుకొని వాడటం ఇవన్నీ చేస్తున్నాను. నాకు అప్పటికప్పుడు ట్యాబ్లెట్ వేసుకున్న ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు తగ్గుతుంది, బాగుంది. మళ్ళీ తెల్లారలో మళ్ళీ ఇదే ప్రాసెస్ ఇట్లాగనే ఉంది. అదే మీరు చెప్పారు కదా, మీరు చెప్పిన తర్వాత నేను సరే చూద్దాం ఫస్ట్ టైం ఎట్లాగుంటుందో అని చెప్పి సరే మిమ్మల్ని తెమ్మని చెప్పాను. చూశాను, ఇది కోర్ వరాకి జ్యూస్ మీరు ఇచ్చారు కదా, బాగుంది. ఇది వాడిన తర్వాత నాకు 5 డేస్లో ఫస్ట్ 2 డేస్ నాకేం అర్థం కాలేదు. 5 డేస్ తర్వాత కొంచెం పొద్దున్నే ఒక టీ గ్లాస్ నుండి హాట్ వాటర్తో తీసుకుంటున్నాను 30 ml. నాకు 5 రోజుల్లో రిజల్ట్ కనపడింది. ఇది ఉదయం 30 ml, నైటు సాయంత్రం 7-8 లోపు 30 ml తీసుకుంటున్నాను. ఇది వాడిన తర్వాత పరగడపని తీసుకుంటున్నాను. ఇది వాడిన తర్వాత వాడక ముందు వాడిన తర్వాతనే తేడా నాకు ఫ్రీ మోషన్ పోవటం కానీ, ఈ గ్యాస్ ట్రబుల్ తగ్గటం కానీ, నాకు మార్నింగ్ వామిటింగ్ వచ్చినట్టు ఏం తినకపోయినా అదొక తిన్న ఫీల్ వచ్చేసేది. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు ఇది మనం తీసుకున్న తర్వాత మనం తొందరగానే ఏదో ఒకటి తినేయాలి, మనకు ఆకలి అనేది తెలుస్తుంది అని ఒక నాకైతే దాంట్లో ఇది అర్థమైంది. అది తీసుకోవడం వల్ల మనకి కొంచెం ఆడవాళ్ళు అన్న తర్వాత ఉమెన్స్కి 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఈ నడువుల నొప్పులు ఇవన్నీ ఉంటాయి కదా, మనం ఇంట్లో పని చేసుకోవాలి కదా, ఇవన్నీ లేకుండా నాకు పని చేసుకోవాలంటే చక్కచక్క చేసుకుంటున్నాను. నాకు తెలిసిన రిజల్ట్ మాత్రం ఇంతవరకు ఇప్పటికి ఒక బాటిల్ వాడాను కదా, ఇది ఇట్లాగా 4 రోజులకి ఒక నెల రోజులకి ఎంత తేడా తెలిసింది కదా. సార్ చూద్దాం ఒక ఐడి పెట్టుకొని, సార్ మీరు చెప్పారు కదా ఇట్లా వీ కాఫీ ఉంది, దీంట్లో రెసిస్టెంట్ ఉందని చెప్పారు కదా, సార్ చూద్దాం అని చెప్పి ఈరోజు ఐడి పెట్టి దీన్ని తెప్పించుకున్నాను. చూస్తాం ఒక నెల రోజులు ఇది అది అన్నీ కలిపి వాడుకుంటాము. ఒక 25 రోజులకి ఇంత రిజల్ట్ కనపడ్డప్పుడు ఇంకొక నెలలో ఇంకా రిజల్ట్ ఉంటుంది కదా అని నాకు అర్థమైంది. దీన్ని బట్టి అడుగున్నారు, వాళ్ళు కావాలన్నారు. కానీ వాళ్ళు నేను ఇద్దరం కలిపి వాడుకున్నాము, వాళ్ళకి కొన్ని ఇస్తాను, నచ్చితేనే తీసుకుంటారు వాళ్ళు కూడా, వాళ్ళు ఒక ఐడి పెట్టుకుంటారు. ఏం దీంట్లో ఏం ఇది లేదు కదా, నో ప్రాబ్లం, బాగానే ఉంది, నాకు నచ్చింది, ఆరోగ్యపరంగా బాగుంది. ఇప్పుడు వేరే వాళ్ళకి ఇది ప్రమోట్ చేయొచ్చా? వేరే వాళ్ళకి అసలు సందేహమే లేదు దీంట్లో. మనం ఎంత తొందరగా పక్కన వాళ్ళకి చెప్తామో వాళ్ళు తెలుసుకొని వాళ్ళ ఆరోగ్యం కూడా మనలాగానే ఉండాలని మనం ఆశిద్దాం. అంటే ఇప్పుడు చాలా మంది ఎంతో మంది హాస్పిటల్కి ఖర్చు ఎక్స్పెన్స్ ఎక్కువగా ఉంది. అవును, 30,000 హాస్పిటల్ పెడతారు కానీ కనీసం ఇది ఒక 3,000. అది మనం చెప్పే విధానాన్ని బట్టి మనం తీసుకొని మనకు తెలిసిందే చెప్దాము అని నేను అనుకుంటున్నాను. దాన్ని బట్టి చెప్పినా ఒకరు ఇద్దరు 10 మంది చెప్తే ఇద్దరు వింటారు కదా, 5 10 మందికి చెప్తారు కదా, అది చాలు మనకి. వాళ్ళ ఆరోగ్యాన్ని ఒకరిని కాపాడితే వాళ్ళు 10 మందికి కాపాడుకుంటారు అంతే. దీంట్లో మనం ఏం చెప్పట్లేదు, అబద్ధం చెప్పట్లేదు, వాడు చూస్తున్నారు, నచ్చితేనే తీసుకుంటున్నారు, ఏ దొంగతనం లేదు. ఇద్దాము, ఏం పోయింది.
ఆరోగ్యం కావాలంటే వాళ్ళే తీసుకుంటారు. నాకు ఒకటి మీరు చెప్పారు, మీ మీద నమ్మకంతో తీసుకున్నాను, నాకు తెలిసిందే నేను చెప్పాను. అట్లా మనకు తెలిసింది ఒకరికి చెప్దాము, వాడుకుంటారు. ప్రోడక్ట్ పరంగా మాత్రం బాగుంది. ఓకే ఓకే. ఉం.